హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఇది ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ సెషన్లో 7వ అసైన్మెంట్. నిన్న మనం ర్యాపో బిల్డింగ్ టెక్నిక్ గురించి తెలుసుకోవడం జరిగింది. అసలు ర్యాపో బిల్డింగ్ టెక్నిక్ అంటే ఏంటి, ర్యాపో బిల్డింగ్ టెక్నిక్లో మ్యాచింగ్ అంటే ఏంటి, మిర్రరింగ్ అంటే ఏంటి, అసలు దీంట్లో మనం ఏ విధంగా ర్యాపో బిల్డప్ చేస్తాము, అంటే ఫేసింగ్ ఏంటి, లీడింగ్ ఏంటి. ఫేసింగ్లో మ్యాచింగ్ ఉంటుంది, అలాగే మిర్రరింగ్ ఉంటుంది. లీడింగ్లో డైరెక్షన్, మనం ఏ విధంగా వాళ్ళని డైరెక్ట్ చేయాలో అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ మనము ర్యాపో బిల్డింగ్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే మ్యాచింగ్. ఫస్ట్ మనం ఫేసింగ్ చేయాలి. ఫేస్ చేస్తే తప్ప, ఫేస్ చేయడం అంటే దాంట్లో కూడా మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్. మ్యాచింగ్ అంటే ఏంటిది అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అంటే ఎదుటి వ్యక్తితో మనం ర్యాపో బిల్డప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది, వాళ్ళ డ్రెస్అప్ ఎలా ఉంది, వాళ్ళది అంటే సపోజ్ మనం యాజ్ అ ట్రైనర్గా ఒక క్లాస్ తీసుకుందాము అని క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీరేం చదివారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఊరు, మీరేం జాబ్ చేస్తారు, ఎలా అంటే ఈ డీటెయిల్స్ అయితే మనం ఎందుకు అడుగుతాము అంటే ఆ మ్యాచింగ్ అనేది బిల్డప్ చేసుకోవడానికి. అంటే వాళ్ళు మనం ఒకటే మ్యాచ్లో ఉన్నామా, డిఫరెంట్ అంటే వాళ్ళకు మన మీద నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించడమే మ్యాచింగ్. అలా నమ్మకం కలిగినప్పుడే వాళ్లకు మనకు మంచి ర్యాపో బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే మనం ఏది చెప్పినా వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు. మనం ఏ విధంగానైనా వాళ్ళతో పని చేపించడం కానీ ఇంకేదైనా కానీ, అంటే ఒకరికొకరము బాగా హెల్ప్ చేసుకునే విధంగా, ఏ పనైనా ప్రశాంతంగా చేసుకునే విధంగా తయారవుతుంది. లేకుండా ఉంటే ఈ మ్యాచింగ్ మనం పర్ఫెక్ట్గా చేయకుండా ఉంటే అసలు వాళ్ళు మనల్ని నమ్మరు, మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు మనకు కోఆపరేట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా ఏంటిదంటే ఫస్ట్ మనం ర్యాపో బిల్డ్ చేసే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మ్యాచింగ్ చేయాలి. ఆ మ్యాచింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత బాగా వాళ్ళు మనతోని మనం చెప్పినట్టు వినుకుంటూ మనం చెప్పేది వింటూ ఉంటారు. లేకుంటే వాళ్ళు వినరు. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మన ఆలోచన విధానం కూడా వాళ్ళకు అనుగుణంగా మనము కన్వర్ట్ అయిపోయి చేంజ్ అయిపోయి వాళ్ళతో మనం కలిసిపోయినప్పుడే వాళ్ళు మనల్ని నమ్మే అవకాశం ఉంటుంది. ర్యాపో బిల్డింగ్ లో అంతే, సేఫ్ పీడిఎఫ్. ర్యాపో బిల్డింగ్ లో మనకు మెయిన్ కావాల్సింది మనం ఆల్రెడీ యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఏంటి, బాడీ లాంగ్వేజ్ అట్లీస్ట్ అంటే 56 to 58% మన కమ్యూనికేషన్ అంతా బాడీ లాంగ్వేజ్ తో ఉంటుంది. అంటే మనము ఎదుటి వాళ్ళతో ర్యాపో బిల్డప్ చేసుకోవాలి అంటే ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మనము మెయింటైన్ చేయాల్సిందే. సిమిలర్ గా వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ అంటే ఎదుటివాడు ఏ విధమైన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు, అంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్నెస్ గా ఉంటున్నారా, సాఫ్ట్ గా ఉంటున్నారా, మైల్డ్ గా ఉంటున్నారా, లవబుల్ గా ఉంటున్నారా, అంటే వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంటుందో మనం కూడా అదే పిచ్ లోకి వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్ళతో మనకు మ్యాచింగ్ కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ గా రెస్పాండ్ అవుతారు, ర్యాపో బిల్డప్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో తప్పకుండా అవి మనం మెయింటైన్ చేయాలి. చివరిగా కంటెంట్ అనేది 7% ఉంటుంది, అది మనం ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ మాడ్యులేషన్. మెయిన్ ఏంటి, సపోజ్ నేను ఎక్కడికో యూఎస్కి వెళ్ళారనుకోండి, అక్కడికి ఫస్ట్ ఏమడుగుతారు, మీరు ఇండియా కలిసిపోతారు, ఇండియా తర్వాత తెలంగాణ అంటారు, కలిసిపోతారు, తెలంగాణ తర్వాత హైదరాబాద్ డిస్టిక్ అయినా అక్కడ అంటే ఈ మీది తినాలి మాది తినాలి, మన ఇద్దరం కలిసిపోదాం అన్న ఫీల్ అక్కడ కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఆ విధంగా ఒకరికొకరం ర్యాపో బిల్డప్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఎన్ఎల్పిలో మనం ఎదుటి వ్యక్తిని 100% అర్థం చేసుకోవడానికి, వాళ్ళతో ప్రాపర్ కమ్యూనికేట్ చేయడానికి, ప్రాపర్గా వాళ్ళతో
మనం ఏదైనా వర్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడేది దిస్ ర్యాపో బిల్డింగ్ టెక్నిక్. ఈ ర్యాపో బిల్డింగ్ టెక్నిక్లో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది అంటే మ్యాచింగ్, ఫేసింగ్. అంటే ఫస్టే మనం లీడింగ్ చేస్తే వాళ్ళు వినరండి. మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు వినరు, ఏదైనా డైరెక్షన్ ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఎప్పుడు తీసుకుంటారు? పర్ఫెక్ట్ ర్యాపో అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిన తర్వాతనే, పర్ఫెక్ట్ ఫేసింగ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే ర్యాపో బిల్డింగ్లో మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ ఫర్దర్ లీడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్, గివింగ్ ఆఫ్ డైరెక్షన్. థ్యాంక్ యూ అండి. ఇది నా 7వ అసైన్మెంటు. నా పేరు కిరణ్ కుమార్.